హర్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. గౌరీ కుమారి గారు, మీరు బాబా విశేషాలు చెప్పవలసిందిగా కోరుతున్నాము. జై బాబా అండి. జై బాబమ్మ వినిపిస్తుంది కదా? వినిపిస్తోందండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. బాబా అన్నారు, ఆంధ్ర ఈజ్ మై హెడ్, హమీర్పూర్ ఈజ్ మై హార్ట్ అన్నారు. హెడ్ అంటే ఇక్కడ వివేకం గురించి, మేధస్సు గురించి. హృదయం అంటే బ్లడ్ పంప్ చేసే ఆర్గాన్ కాకుండా భావనలు, ఫీలింగ్స్, ప్రేమ, ఇంకొకటి ఆ ఫీలింగ్స్ ఉత్పన్నమైనటువంటి అది హృదయం. బాబా ఈ హెడ్ హార్ట్ గురించి చెబుతూ ఈ రెండిటి మధ్య సమన్వయం ఉంటే ఆధ్యాత్మిక ప్రయాణం సుగమం అవుతుంది అన్నారు. తర్వాత ఆ రెండిటికి మధ్య అంతరం చాలా తక్కువగా వచ్చినప్పుడే, అంటే చాలా తేడా ఉందనుకోండి, ఇండియాలో పుట్టరట. కొంచెమే తేడా ఉంటే ఇండియాలో పుడతారన్నారు. అంటే అన్ని చోట్ల పుట్టి హృదయం మనస్సుని అదుపులోకి తీసుకున్న తర్వాత డ్రైవింగ్ సీటు హృదయం ఆక్రమించే ముందు ఆ రెండు దగ్గరికి చేరినప్పుడు ఇండియాలో పుడతారు. బాబా ఆంధ్ర ఈజ్ మై హెడ్ అన్నట్లుగానే ఆంధ్ర ప్రేమికులు బాబాకు సేవ చేయడానికి అతి వేగంగా ఉద్రిక్తులై 1922 నుండే బాబాను కలిశారు. అప్పటి నుండి ఆ తరువాత మనకు తెలిసిన విజయవాడ వాళ్ళు మాజేటి రామ్మోహన్ రావు గారు అనండి, ఇంకొక తాడేపల్లి బసవయ్య గారు అనండి, రంగారావు గారు, ఇంకొకరు కేడిఆర్ఎంలు, గణపతిరావు నాయుడు గారు, వీళ్ళందరూ కూడా బాబా ఉండగానే బాబా సేవ చేసి ఆయన ఆనందింపజేశారు. అంతేకాదు బాబా శరీరం విడిచిపెట్టేటప్పుడు జనవరిలో చివరిసారి కలిసిన వాళ్ళు ఆ ముగ్గురునట. మాజేటి రామ్మోహన్ రావు గారు, చింతా సర్వారావు గారు, ఇంకొక ఆయన, ముగ్గురు, మాణిక్యాలరావు గారు. లాస్ట్ దర్శించుకున్నది వాళ్ళు ముగ్గురట. మీరెంతో అదృష్టవంతులు అన్నారట బాబా వారితో. ఎవరిని రానివ్వని టైంలో, ఏకాంతవాసం చేస్తున్న టైంలో వారి ముగ్గురికి కడసారి దర్శనం ఇచ్చారు. ఇలాగే వర్క్ని కంటిన్యూ చేయండి అని ప్రత్యేకంగా చెప్పారు. అలాగే గురుకులంలో రాజమండ్రిలో కార్యకర్తలు ఎలా పనిచేయాలి, బాబా యొక్క సిపాయిలు ఏ రీతిలో ఉండాలి, నిస్వార్థ సేవకి ఎలాగ సన్నద్ధులు అవ్వాలి, నేననే భావన లేకుండా ఎలా ఉండాలి ఆ పనిలో, ఇవన్నీ కూడా వివరంగా చెప్పుకోవచ్చు. అయితే బాబా 53, 54లో 2 సార్లు ఆంధ్రాని పర్యటించడం, జనవరిలో మొదటి పర్యటన చేయడం విశిష్టత సంతరించుకుంది. జనవరి మాసం కాబట్టి ఆ పర్యటనలో బాబా ఏం చెప్పారు, కొన్ని సందేశాలు, అలాగే కొంతమందికి కలిగిన మధురానుభూతులు ఈ హాఫ్ అన్ అవర్లో మనం ముచ్చటించుకుందాం. బాబా ఆంధ్ర పర్యటనలో విజయవాడలో 3 సందేశాలు ఇచ్చారట. అందులో ఒకటి ఏమిటి, మనస్సు చెప్పిన మాట వినవద్దు, హృదయం చెప్పినదే విను. మనస్సు మాయకు ప్రతినిధి, హృదయం ప్రేమకు అంటే సత్యానికి ప్రతినిధి. అందుకే మనస్సును ఆధీనంలో ఉంచుకున్న వానికి అది మంచి సేవకునిగా ఉపకరిస్తుంది. మనస్సును నువ్వు కంట్రోల్ చేయి, నువ్వు దాని కంట్రోల్లోకి వెళ్ళిపోకు. ఎప్పుడు కూడా మనసు చెప్పిన మాట వినకు, హృదయం చెప్పిన మాట విను అని బాబా ఆంధ్ర పర్యటనలో చెప్పిన విషయం. రెండవ ఆంధ్ర పర్యటనలో బాబా రాజమండ్రిలో ఇలా చెప్పారు, ఆధ్యాత్మిక మార్గంలో ఈ సందేశాలకు, ప్రవచనాలకు ఏమీ అర్థం లేదు. వాస్తవమైన అనుభవం లేకుండా చెప్పే జ్ఞాన సంబంధమైన వివరణలన్నీ కాలక్షేపానికి చెప్పే కబుర్లే. ఎంత చెప్పుకొచ్చినా, బాబా ఉదాహరణ కూడా చెప్పారు, ఎప్పుడూ తలనొప్పి రాని వాడికి
తలనొప్పి అంటే వస్తే ఎలా ఉంటుందో నువ్వు ఎంత వివరించి చెప్పినా వాడికి చచ్చిన అర్థం కాదు. వాడికి ఒకసారి రావాలి తలనొప్పి. అది ఎలా ఉంటుందో వాడు తెలుసుకోవాలి. అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. కాబట్టి పుస్తకాల్లో ఉన్నటువంటి ఆధ్యాత్మిక విషయాలు చదివేసి వల్లివేసినంత మాత్రాన ఏమీ ప్రయోజనము లేదు. అనుభవపూర్వకంగా నీవు గ్రహించాలి అని చెబుతూ, ఎంత భారీ స్థాయిలో వేడుకలు జరిపినా కూడా మాయలోనే అవన్నీ ఉంటాయి. నీ అనుభవం హృదయానికి చెందింది. బాబా హృదయం మన హృదయాలతో కనెక్ట్ అయినప్పుడే అనుభవం కలుగుతుంది. అది హృదయాన్ని కనెక్ట్ చేయండి అని బాబా చెప్తున్నారు. పై ప్రవచనంలో బాబా చెప్పేదేమిటంటే, ఆధ్యాత్మిక విషయాలను మేధస్సుతో అర్థం చేసుకోవడం ప్రయోజనము లేదు. ఇందులో ఇలా చెప్పారు, అందులో అలా చెప్పారని చెప్పుకోవడం వల్ల ప్రయోజనము లేదు. వాటిని అనుభూతి చెందగలగాలి. ఎప్పుడు అనుభూతి చెందుతాం? ఆచరించినప్పుడు అనుభూతి చెందగలం. మీరు నన్ను ఏ విధంగా ప్రేమించాలో ఆ విధంగా ప్రేమించగలిగితే నేనెవరో మీకు తెలుస్తుంది. మీ సంతోషాల్ని లెక్క చేయక, మీ ప్రేమ ద్వారా ఇతరులను సంతోషపెడుతూ ఉంటే, ఈ మాయాబంధనాలను విముక్తులై కడకు మీ స్వస్వరూప అనుభవాన్ని పొందుతారు అని బాబా రాజమండ్రిలో చెప్పిన సందేశం. అయితే ఒక్కొక్కళ్ళ గురించి మనం చెప్పుకుంటే ఎన్ని రోజులైనా సరిపోదు. ఒక ఉదాహరణకు ఒక భాస్కర్ రాజు గారనండి, అచ్యుత రామరాజు గారనండి, బోనాల వెంకటేశ్వర్లు గారనండి, ఏడిది సత్యరాజు గారనండి. ఎంతమంది గురించి మనం ఎలా చెప్పుకున్నా వారు ఎట్లాగా ప్రభువు కోసం తప్పించారు. బాబా సేవ చేయడానికి నడుం కట్టారు. ఎన్ని మార్గాలుగా వారు సేవ చేశారు. ఇవన్నీ కూడా ఆ రోజుల్లో ఏ సదుపాయాలు లేని రోజుల్లో మాకు తెలిసినంత వరకు అచ్యుతరామరాజు గారు అమరతిథి కార్యక్రమాలన్నీ కూడా ఆయన ఒక చేతి మీదే నడుస్తూ ఉండేవట. ఫైనాన్స్ అంతా కూడా ఆయన. అది అలా పెడితే ఇప్పుడు మనం చూసుకుంటే ఆయన మొదలుపెట్టినటువంటి ట్రస్ట్‌లో ట్రస్టీలు ముగ్గురు మన తెలుగు వాళ్ళే కావడం అద్భుతమైనటువంటి విషయం. ఆయన అంతలాగా ఆ తెలుగు ప్రేమికులకి అవకాశం కల్పిస్తున్నారు అని బాబా చెప్పారు. ఒక చదువులేని ఇల్లటరేట్ ఒక చదువుకున్నవాడు, చదువుకుని ఇతరులకు చెప్పగలిగేవాడు. 3 రకాలుగా చెప్పుకొచ్చారు బాబా. చదువుకోనివాడు ప్రేమించడానికి వాడికి అర్హత లేకపోవడం అంటూ ఉండదు. హృదయం ఉంది కదా ఆల్రెడీ. చదువు లేదు. కాబట్టి హృదయంతో మరి రీసౌండ్ వస్తున్నట్టుంది. అన్నట్టు మర్చిపోయాను. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఓకే. జై బాబా. చదువు లేనివాడు కూడా హృదయంతో భగవంతుణ్ణి ప్రేమించి భగవదైక్యం పొందవచ్చు. చదువుకున్నవాడు బాబా చెప్పిన విషయాల్ని చదువుకుని ఇంటలెక్చువల్ కన్విక్షన్ ద్వారా బాబాను ప్రేమించవచ్చు. చదువుకున్నవాడు ఇంకొక పని చేయగలడట. ఏమిటది? తాను చదివింది, తాను అర్థం చేసుకున్నది ఇతరులకు చెప్పగలడు. చెప్పి వారికి ఆ మార్గంలో దారి చూపించగలడు. అంటే ఇలా ఇది చెప్పారు బాబా, ఈ విషయం ఇలా చెప్పారు ఇందులో అని చెప్పగలడట చదువుకున్నవాడు. వాడు అర్థం చేసుకున్నాడు కాబట్టి రీప్రొడ్యూస్ చేసి వాడికి చెప్పగలుగుతాడు. సరే, అయితే ఇక్కడ మనం చెప్పుకునే విషయాలు ఏమిటంటే, బాబా ఆంధ్ర పర్యటనలో పలు చోట్ల తిరిగారు. ఆ తిరగడంలో కొంతమందికి వాస్తవ అనుభవాలు ఇచ్చారు. అందులో 2 ఈరోజు మనం చెప్పుకుందాం. అమలాపురంలో జరిగినటువంటి ఒక సంఘటన. అక్కడ కళా వెంకట్రావు గారని చాలా హయ్యర్ అఫీషియల్, గవర్నమెంట్ అఫీషియల్. ఆయనకి బాబా ఎడల గల ప్రేమట అసమానమైనది, చెప్పనలవిగానిది. ఆయన స్వాతంత్ర సమరయోధుడు కూడా. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మాజీ ప్రధాన కార్యదర్శి కూడా. పూర్వం మెడ్రాస్ రాష్ట్రం ఉండేది కదా, అందులో మంత్రిగా పనిచేశారు. ప్రజల మన్ననలు పొందాడు ఆయన. పత్రికల్లో ప్రశంసలు విన్నాడు. కానీ బాబా ఎడల, అవతార పురుషుని ఎడల తిరుగులేనటువంటి
విశ్వాసం. బాబా దగ్గర ఎంతో వినయంగా ఉండేవాడట. బాబా అమలాపురంలో ఉండగా ఆయన ఇంట్లో బాబాకు ఆతిథ్యం ఇచ్చే అదృష్టం ఆ కుటుంబానికి దక్కింది. వాళ్ళెంతో పొంగిపోయారు. బాబాకి వసతి సౌకర్యం తమ ఇంట్లో కల్పిస్తున్నామని. అయితే ఆ వెంకటరావు గారి భార్య మాత్రం కృష్ణ భక్తురాలు. బాబాను అవతారుడని నమ్మలేదు. తన పనిలో తనుండేది. ఈయనన్నారు, అవతార పురుషుడు మన ఇంటికొస్తున్నాడు. నాకు కొంచెం సహకరించాలి. అలాగే. కానీ నన్ను బాబాను భగవంతుడని నమ్మేటట్లుగా మీరేం బలవంతం చేయకండి. నా దారిన నన్ను పోనివ్వండి దయచేసి. నేను కృష్ణుడినే ఆరాధిస్తాను అందావిడ. సరే, ఎవరి అభిప్రాయం వారిది. ఆ రోజు సాయంత్రం ఒక దర్శన కార్యక్రమం జరిగింది. ఈవిడ వెళ్ళలేదు. బాబా కార్యక్రమాలు వేటిలోనూ పాల్గొలేదు. కృష్ణుడిని భక్తితో కొలుచుకుంటూ తృప్తి పడుతూ ఉంది. తెల్లవారుజామునే లేచి స్నానం చేసి పూజ చేసుకుని భగవద్గీత చదువుకుంటూ ఉండేది. బాబా మీద ఏ విధమైనటువంటి శ్రద్ధ చూపించలేదు. ఆమె భర్త మాత్రం బాబా అవతారుడు అని చెప్తుంటే ఆవిడ మనసు అంగీకరించడం లేదు. అందువల్ల ఆమె తన మనసులో ఇలా సవాల్ చేసిందట బాబాని. నిజంగా నీవు దైవమే అయితే మా ఇంటికొచ్చి నాకు స్వయంగా దర్శనం ఇవ్వు అని బాబా ముందు సవాల్ చేసింది. పాపం కళా వెంకట్రావు గారు భార్య బాబాని అంగీకరించడం లేదని తెలుసు కాబట్టి గృహ సందర్శనాల్లో వీరింటికి తీసుకురాలి బాబాని. ఆ రోజు అయిపోయింది. తిరిగి వచ్చేశారు. బాబా వేరే చోట బస చేశారు. వీళ్ళు పడుకున్నారు. మరునాడు తెల్లవారుజామునే వెంకటరావు గారి భార్య లేచి స్నానం చేసి పూజ చేసుకుంటుంది. పూజ అయిపోయిన తర్వాత భగవద్గీత చదువుకుంటూ పూజా గదిలో కూర్చుంది. ఆమె చదువుకుంటూ ఉండగా ఎవరో వచ్చి వెనకాల నిలబడ్డట్టుగా ఆమెకు అనుభూతి కలిగింది. వెనక తిరిగి చూసింది. ఇంకేముంది, బాబా నిలబడి ఉన్నారు. బాబా చిరునవ్వులు చిందిస్తూ ఆమెనే గమనిస్తున్నారట. బాబా మౌనంగా ఉన్నప్పటికీ కూడా ఆయన మౌనవాణి ఆమెకి అంతరంగంలో వినిపిస్తూ ఉంది. ఇప్పటి వరకు నీవు ఎవరి గురించి అయితే చదువుతున్నావో ఆ ఏకైకుడని నేనే. భగవద్గీత చదువుతుంది కదా, ఆ కృష్ణ భగవానుడు నేనే కృష్ణుడు అన్నారు. బాబా ఎదురుగుండా నిలబడి నేను కృష్ణుని అని చెప్తుండగా ఆమెకు నోట మాట రాలేదు. మనసులో ఉన్న అనుమానాలన్నీ పటాపంచలైపోయాయి. ఆయన పాదాల మీద వాలిపోయింది. ఎంతకాలం బాబాను తిరస్కరించినందుకు సిగ్గుపడింది. క్షమించమని బాబాను అడిగింది. మానవ రూపంలో ఉన్న భగవంతుడు తన ఎదురుగా ఉండడం తన అదృష్టం అని ఆవిడ తెలుసుకుని ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయిందట. కాసేపటికి ఆమె తమాయించుకుని ఇంకా ఏడుపు వచ్చేస్తా ఉంది. బాబా దగ్గరికి వచ్చి ఆమె వీపు మీద తట్టారు మెల్లగా. ఇంకా బాబా చెప్తున్నారు, నేను ఇక్కడికి వచ్చినట్లు ఎవరికి చెప్పకే, చివరికి నీ భర్త కూడా అని ఆవిడ మనసులో వినిపించింది. అలా మాటలు వినబడ్డా వెనక్కి తిరిగి చూస్తే బాబా లేరు. ఎలా వచ్చారో అలా కనుమరుగయ్యారు. ఇలా ఆవిడ సవాల్ చేయడం ఏమిటి, బాబా నేరుగా వచ్చేయడం ఏమిటి, నేనే కృష్ణుడిని అని చెప్పడం ఏమిటి, ఈవిడ ఊహించనే లేదు. సరిగ్గా 7 గంటలకి బాబా ఆదేశం మేరకు ఒక బ్యాంకు భవనంలో సమావేశమయ్యారట అందరూ. ఆ తర్వాత 2వ తేదీకి బదులు 1వ తేదీకే జరగవలసిన కార్యకర్తల సమావేశం గురించి ముచ్చట జరుగుతూ ఉంది. కాసేపు అందరితో మాట్లాడిన తర్వాత ఈ బాబా కళా వెంకట్రావు ఇంటికెళ్ళారు. బాబా వెళ్ళగానే ఆవిడ మిఠాయిలు తీసుకొచ్చి బాబాకి సమర్పించుకుందట. కొన్ని గంటల క్రితం ఏమీ జరగనట్లు బాబా ఆశ్చర్యం కనబరుస్తూ వెంకట్రావు వైపు తిరిగి, ఏమిటి, నిన్నేమో నీ భార్య ఏ కార్యక్రమానికి రాలేదు, మరి ఈవేళ నా కోసం మిఠాయిలు తీసుకొచ్చిందేమిటి, ఏమైనా జరిగిందా అని అడిగారు.
ఇంత హఠాత్తుగా తన భార్యలో వచ్చిన మార్పుకు కారణం ఏమిటో ఈయనకైతే పాపం అర్థం కాలేదు వెంకట్రావు గారికి. ఏం సమాధానం చెప్తాడు? ఆవిడ ఎంత వినయంగా భక్తి ప్రపత్తులతో బాబా ముందు నిలబడి ఆ మిఠాయిలు సమర్పించుకుంది. ఆ తర్వాత బాబా హృదయం అంతా నిండిపోగా చెంపల మీద కన్నీళ్లు ధారగా వచ్చేస్తున్నాయి. మనసులో ఏ మూలా కూడా అనుమానం అనేది లేనే లేదు. నీవే కృష్ణుడు బాబా, నా అజ్ఞానానికి మన్నించు అని మళ్ళా బాబాను క్షమాపణ వేడుకుంది. బాబా మాత్రం ఏమీ ఎరగనట్లుగా ఆశ్చర్యం కనబరుస్తూ, నీవు నేనే నీ కృష్ణునని ఎలా తెలుసుకున్నావమ్మా? అసలేం జరిగింది అని అడిగారు. ఎవరికీ చెప్పొద్దని ఆయనే కదా ఆవిడికి చెప్పారు. ఇప్పుడు ఏం జరిగిందని అడుగుతున్నారేమిటి? అంటే ఇప్పుడు నేను చెప్పొచ్చా మరి? అని ఆవిడకి ఆవిడే సమర్థించుకుంది. తర్వాత తెల్లవారుజామున జరిగిన విషయం అంతా కూడా అక్కడ చెప్పింది. బాబా ఎలాగ ఆమె దగ్గరికొచ్చారు, ఆమె హృదయంలో అనుమానాలన్నిటిని ఎలా తొలగించారు, ఆయనే భగవంతుడు, కృష్ణుడు అనేటువంటి అనుభూతినిచ్చారు. ఇవన్నీ కూడా ఆవిడ చెబుతూ ఉంటే అక్కడ వాళ్ళందరూ ఆశ్చర్యంగా, ఆనందంగా విన్నారట. కాబట్టి బాబా భగవంతుడనే విషయాన్ని ఎవరికి వారు అనుభవంతో తెలుసుకోవాలి. ఎవరెంత చెప్పినా విశ్వాసం రాదు, నమ్మకం కుదరదు. అయితే ఆ అనుభూతి కలిగిందనుకోండి, ఇంకది చెక్కు చెదరనటువంటి విశ్వాసానికి తప్పకుండా దారి తీస్తుంది. అందుకే బాబా అన్నారు, నా నామం చెవిని వేయడమే నీ బాధ్యత. దాన్ని హృదయం వరకు తీసుకెళ్ళడం నా పని అన్నారు. అంటే చెవిలో పడిందంటే అది అక్కడ పనిచేయడం ప్రారంభిస్తుందనమాట. ఆ తర్వాత హృదయం వరకు ఆయనే తీసుకెళ్తారు. ఇంకొకసారి జరిగినటువంటి సమావేశం. అందులో వారికి కలిగినటువంటి అనుభవం. బాబా రాజమండ్రిలో గురుకులంలో కార్యకర్తల సమావేశం జరిగిన తర్వాత అమలాపురం బయలుదేరారు. దారిలో ధవళేశ్వరంలో ఆగారు. అక్కడ ఇరిగేషన్ సూపరింటెండెంట్ ఇంజినీర్ గారు శ్రీ పిళ్ళ ఇంటికి వెళ్ళారు. అక్కడ ఆయన ఫ్యామిలీని తీసుకురమ్మని అడుగుతారు కదా! ఆ ఫ్యామిలీ లేదు. మాది కేరళ. నేను ఒక్కడినే ఉన్నాను. బాబా సరదాగా నేను ఎప్పుడు ఒంటరిగానే నువ్వు తాత్కాలికంగా ఒంటరిగా ఉన్నావు అంతే అన్నారు. తర్వాత అతనికి తెలీదు కదా బాబా రాయడం మానేశారని. బాబా మౌనం ఉన్నారు కాబట్టి రాసేస్తారనుకుని పలకలు ఇవన్నీ కూడా బలపాలు అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాడట. అవి చూసి బాబా నవ్వి దాని మీద ఏదో అడ్డదిడ్డంగా గీతలు గీశారట సరదాగా. తర్వాత ఆ ఊరు పొలిమేర దాటుతూ ఉంటే బాబా సడన్‌గా నాకు ఆకలేస్తుందన్నారు. డ్రైవరు ధర్మారావు గారు, నిట్టం ధర్మారావు గారు కారు నడుపుతూ ఉన్నాడు. చిన్న ఊరొచ్చింది ఆపాడు. మెహర్జీ అన్నాడు, బాబా నా దగ్గర బిస్కెట్లున్నాయన్నాడు. అదొద్దు నాకు పప్పు అన్నం కావాలన్నాడు. అయితే వెనకాల మండలి వాళ్ళు, సామాను ఇవన్నీ ఉన్న కారుంది. బస్సుంది. గబగబా మెహర్జీ జగన్ దగ్గరికెళ్ళి అతనే కదా ఫుడ్డు రెస్పాన్సిబిలిటీస్ అని బాబా అన్నం అడుగుతున్నారు ఆహారం అంటే, పప్పు రెడీగుంది. ఎంతసేపు అన్నం వండేస్తానన్నట్టుగా చెప్పాడు. లాభం లేదు. పదండి బోల్దాం అన్నారు బాబా. డ్రైవర్ తోటి పదవయ్యా ముందుకు నడిపించన్నారు. బొబ్బర్లంకెళ్ళిపోదాం అన్నారు. సరే దింపిన సామాను మళ్ళా ఎక్కించేసుకొని బస్సు కూడా బయలుదేరింది. కారు, బస్సు బయలుదేరిపోయింది. ఆ బొబ్బర్లంకలో మళ్ళా అన్నం కోసం ప్రయత్నించారు. ఎక్కడ దొరకలేదు. ఇంకా ఇలా కాదు నెక్స్ట్ కొత్తపేట వస్తది. బాబా ప్రేమికుల ఇళ్లలో బాబాకి భోజనం రెడీ చేయమని చెప్పేసేసి వీళ్ళు ఎలాగో కబురు పంపేశారు. కానీ బాబా కొత్తపేటలో ఆగుతున్నట్టు గాని, బాబాని దర్శించుకోవడానికి జనం రావడం గాని జరగడానికి వీల్లేదని బాబా కండిషన్ పెట్టారు. ఇంతలో కుటుంబ శాస్త్రి గారు కూడా ఉన్నారు. ఒక గుడిసె ముందు ఒక ఆవిడ వంట చేస్తూ కనపడింది. గబగబా అక్కడికెళ్ళాడు ఈయన. వెళ్ళి ఆమె మెడలోనట సిలువ ఉందట.
వేసుకున్న తాడుకో దేనికో. అమ్మా క్రీస్తు మళ్ళీ వచ్చాడు అన్నాడు నెమ్మదిగా. ఒక్కసారి ఆవిడ షాక్ తింది. వెనక్కి చూసింది. ఏం మాట్లాడలేదు. చూడు కారులో ఉన్నారు నీ క్రైస్తు. కొంచెం అన్నం కావాలట. దైవీ కుమారుడైన ఆయనకి నీవు వండిన అన్నం కొంత ఇవ్వగలవా? నీదే అదృష్టం అంతాను అన్నాడు ఆయన. నమ్మకం కుదరలేదు ఆవిడికి. క్రైస్తు మళ్ళా రావడం ఏమిటి? అయితే జీసస్ మళ్ళీ వచ్చాడంటే అర్థం తీర్పు చెప్పే రోజు అన్నమాట వాళ్ళ భాషలో. అలాంటప్పుడు నేను వండిన అన్నం ఆయనకేం పని? దాంతో పనేమి లేదే. ఇంక ఇప్పుడు ఇచ్చేదంతా జడ్జిమెంట్ డే. అబ్బో ఈవిడ చాలా తెలివిగా మాట్లాడుతుంది అనుకుని శాస్త్రి ఏమన్నారు, అమ్మా ఆ క్రైస్తే ఈ మెహర్ బాబా, నువ్వు వచ్చి చూడు కారులో ఉన్నారు, నీ చేతి వంట కావాలంటున్నారు, కొంచెం అన్నం ఇస్తే బాగుంటుంది అని నచ్చజెప్పాడు. మొత్తం మీద ఆవిడకి డౌట్ అయితే క్లియర్ అవ్వలేదు కానీ వస్తాను పదా అని చెప్పి ఆ అన్నం కుండ పట్టుకుని బయలుదేరి. మనస్ఫూర్తిగా అన్నం ఇచ్చిందో లేదో అది పక్కన పెడదాం. బాబా దగ్గరికి అన్నం పట్టుకుని వచ్చింది. బహుశా అనుకుంటుంది నిజంగా క్రైస్తు అయితే నాలాంటి పేదదాని దగ్గర వండిన అన్నం ఆయనకు అవసరమా అని సిగ్గు కూడా పడిందేమో ఆవిడ. అంటే కారులో ముందు సీట్లో బాబా కూర్చుని ఉన్నారు. తన యూనివర్సల్ వర్క్ చేసుకుంటున్నారు. వేళ్ళు బాగా కదిలిపోతూ ఉన్నాయి. ఎక్కడో ఉన్నట్టుగా ఉన్నారు. ఈ ముసలావిడిని తీసుకొస్తున్న ఆయన శాస్త్రి గారు తీసుకురావడం, ఆవిడ చేతిలో అన్నం కుండ ఉండడం చూసి బాబా మళ్ళా ఈ ప్రపంచంలోకి వచ్చినట్టుగా ఆనందంగా కనిపించారు. ఒక మండలి వాళ్ళు కొంచెం అన్నం ఆ కుండలో తీసుకుని పప్పు ఆల్రెడీ రెడీగా ఉంది కదా, అది ఇది కలిపి బాబాకి ఇచ్చారు. బాబా 2 ముద్దలు తిని మిగిలిందంతా తన ప్రేమ ప్రసాదంగా ఆవిడకి ఇచ్చేశారు. బాబా ఆమెను ప్రేమగా ఆలింగనం చేసుకున్నారు. బాబా తన చేతితో మధ్యవేలితో నుదుటిని ఇలాగా నుదుటి మీద గీసుకున్నారంటే అదృష్టం అంతా నీదేనమ్మా అని చెప్పడం అన్నమాట. నాకు భోజనం పెట్టిన నీ అదృష్టం ఎంత గొప్పదో కదా, నీవు ఆశీర్వదించబడ్డావు అన్నారు. బాబా స్పర్శ ఆమె హృదయాన్ని తాకిందట. ఆనందం కట్టలు తెంచుకుని దుఃఖం ఆగలేదు పాపం. ఎన్నో జన్మల నుండి తన ప్రీతముడైనటువంటి జీసస్ ప్రభువుని కలవాలని ఆశగా ఎదురు చూస్తూ ఉండుండొచ్చు ఆవిడ. అందుకే ఆ దివ్య సనాతనుడు ఆమె హృదయం నుండి వచ్చిన పిలుపుని ఆలకించాడు. పనిగట్టుకుని అటుగా వచ్చి ఆకలవుతుందనే నెపంతో ఆమెను దగ్గర తీసుకుని ఆమె కోరిక నెరవేర్చారు అని అపూర్వ దర్శనంలో బాలనాటి గారు చక్కగా రాశారు. అయితే భాస్కర్ రాజు గారి గురించి మనం చెప్పుకోవాలంటే ఎప్పుడూ అన్నమాచార్యులు, త్యాగరాజు లాంటి వాళ్ళే వీళ్ళందరూ ఈ అవతార కాలంలో ఎంత బాబా సందేశాలను, ఆ సత్యప్రేమ మాటలను ఎలాగ గుమ్మరించి ఆ పాటల్లో వాళ్ళు వ్యక్తం చేశారు అని మనం అనుకుంటే వాళ్ళకే ఆ కెపాసిటీ ఆయన బాబా ఇచ్చాడు. ఆ మాటలన్నీ అందులో జొప్పించి చెప్పగలిగే, రాయగలిగే శక్తిని ఆయన ఇచ్చారు. ఏ విషయమైనా సరే గాడ్ స్పీక్స్‌కి చార్టులు తయారు చేశారు. నమో మెహర్ బాబా మనం పాడుకునే ఆ నమో మెహర్ బాబా ప్రార్థనా గీతం ఆయన రాసిందే. ఒక్కొక్కరు ఒక్కొక్క ఆణిముత్యం ఆంధ్రాలో చూసుకుంటే. ఆంధ్రాలో ఉన్నటువంటి ఆ నంబర్ ఆఫ్ సెంటర్స్ బహుశా మరి ఏ స్టేట్‌లోనూ లేవేమో. ఎందుకంటే మనకి పాపులేషన్ ఎక్కువ. ఫెర్టైల్ ల్యాండ్స్ అనండి, వాతావరణం అనండి, ఇంకోటనండి, ఆ రిసోర్సెస్ బాగా ఉండడంతోటి దగ్గరగా ఊళ్ళుంటాయి. రివర్ ఫెసిలిటీ ఉండడంతోటి అగ్రికల్చర్ బాగా ఉండి, ఇవన్నీ ఉండడం వల్ల జనాభా ఎక్కువ. ఆ జనాభా ఎక్కువ ఉండడంతోటి సెంటర్‌లు కూడా ఎక్కువున్నాయి. ప్రతి చోట సెంటర్. లేని చోట లేదు. దాదాపు 200 సెంటర్‌లు మన తెలుగు ప్రాంతాల్లో ఉన్నాయట. అయితే ఒక్కొక్కరు ఆ సెంటర్ స్థాపనకి ఎలా కృషి చేశారో చెప్పుకుంటూ పోతే ఇదొక పెద్ద చేటభారతం అవుతుంది. ఒక్కొక్క ప్రదేశాన్ని విడిచిపెట్టకుండా అక్కడ ప్రేమికులు ఎట్లాగా ఆ సంకల్పం చేసుకుని ఆ సెంటర్ నిర్మాణానికి కృషి చేసి దాన్ని నిలబెట్టారో
కార్యక్రమాలు నడిపిస్తున్నారు. మనం చూస్తూ ఉన్నాం కొన్ని కొన్ని సెంటర్‌లు అయితే 30 ఇయర్స్, 25 ఇయర్స్, 28 ఇయర్స్ వార్షికోత్సవాలు చేసుకుంటూ ఉన్నాయి. అయితే భాస్కర్ రాజు గారు అసలు అవతారుడు ఎప్పుడొస్తాడు? ఏ కాలంలో వస్తాడు? పంచసద్గురువులు పిలిచినప్పుడు వస్తాడు. కరెక్ట్. ఆ పంచసద్గురువులు పిలిచే సమయం ఎలాంటిది? ఏ సమయంలో వాళ్ళు చేతులెత్తేసి "నువ్వు రారా తండ్రి ఇంక మాకు వల్ల కాదు" అని చెప్పేస్తారో, ఆ సమయం ఎలాంటిదో ఇక్కడ భాస్కర్ రాజు గారు చక్కగా చెప్పారు. భగవంతుడు ఎట్టి కాలంలో అవతరిస్తాడు. మనకు బాబా చెప్పిన దాని ప్రకారం 700-1400 ఇయర్స్ లోపల ఒకసారి అవతారుడు వస్తాడు. బాబా చెప్పారు, నేను మళ్ళా 700 సంవత్సరాలకి వస్తాను. చాలా తక్కువ పీరియడ్‌లో మళ్ళా 1400 కాదు 700 ఇయర్స్‌కే వస్తానని చెప్పారు. అయితే భగవంతుడు వచ్చే కాలం ఎలాంటిదట? మానవుడు ఇదివరకెన్నడూ లేనంతగా కోరికలకు బానిసైపోయినట్లు కనిపించిన కాలమందు అవతారుడొస్తాడు. ఇదివరకెన్నడూ లేనంతగా దురాశాపరుడైన కాలమందు వస్తాడు. ఇదివరకటి కంటే మిక్కిలి భయపడుతున్న కాలమందు, క్రోధానికి పరాధీనుడై ఉన్న కాలమందు, బలవంతుడు బలహీనునిపై అధికారం చెలాయిస్తున్న కాలమందు, భాగ్యవంతులు పేదలను క్రూరంగా అణిచివేస్తున్న కాలమందు, అధికారంలోనున్న కొంతమంది యొక్క స్వార్థ ప్రయోజనాలకు అధిక సంఖ్యాకులైన ప్రజానీకం ఉపయోగపడుతున్న కాలమందు, శాంతి విశ్రాంతి లేని మానవుడు ఉద్రేకంలో తనను తాను మర్చిపోవడానికి అన్వేషిస్తున్న కాలమందు, అవినీతి పెచ్చు పెరిగిన కాలమందు, మతం నవ్వుల పాలైన కాలమందు, మానవ సమాజం అంతటా లంచగొండితనం వ్యాపించిన కాలమందు, జాతిమత ద్వేషాలు రెచ్చిపోయి పోషింపబడుతున్న కాలమందు, యుద్ధాలకు సిద్ధపడుతున్న కాలమందు, మానవ జాతి నైరాశ్య స్థితిలో పడి ఉన్న కాలమందు, విధ్వంసకర వెల్లువను అరికట్టుడు అసాధ్యమైన తోచిన కాలమందు భగవంతుడు అవతరిస్తాడు అని భాస్కర్ రాజు గారు తన కవితలో రాశారు. మనకు అర్థమయ్యే రీతిలో చూడండి, ఇందులో అర్థం కానిదంటూ ఏమీ లేదు. ప్రతి పాట కూడా ఆణిముత్యం. అలాగే ఒక్కొక్కరు చేసిన సేవను మనం తలుచుకుంటే గణపతిరావు నాయుడు గారిదే ఆ కాకినాడ సెంటర్‌లో వారి విషయాలు చెప్తూ ఉంటే పులకించిపోతుంది ఒళ్ళంతా కూడా. అంత సన్నిహితంగా వారితోటి బాబా మెలిగారు. ఇప్పటికీ కూడా ఇప్పుడు ఈ రోజుల్లో మనం చూస్తే అక్కడున్నదంతా తెలుగు మాట్లాడేవాళ్ళు. అయితే మనం సంఖ్య పెంచుకోవడం కాదు, బాబా ప్రేమలో పెరిగే దారి మనం కనుక్కొని ఆయన్ని ఇంకా అధికంగా ప్రేమించే ప్రయత్నం చేయాల్సింది. ముందు మన సందేశంలో చదువుకున్నాం కదా! బాబా చెప్పిన మాటలను మన మనసుతో అర్థం చేసుకుని అందరూ చర్చించుకోవడం కాకుండా అర్థం చేసుకున్నది ఆచరణలో పెట్టి అనుభూతిని పొందాలి. బాబా చెప్పారు, అవతారుడు మళ్ళీ రావడానికి కారణం ఇదే. ఏమిటట? ఆయన చెప్పిన మాటలు విని ఈ చెవిని విని ఈ చెవిని వదిలేస్తున్నాడట. ఆచరించడం లేదట మానవుడు. దాన్ని ఒక వేళాకోళంగా తీసుకుంటున్నాడు. వింటున్నాడంతే. ఆచరించడం లేదు. అందుకే అన్నారు బాబా, ఆధ్యాత్మికత ఆచరణ ప్రధానమైనది. ఎదుటివాడికి కపటం పనికిరాదు అని చెప్పినప్పుడు, ఆ కపటం దరిచేరనివ్వకుండా మనం ఉండగలిగినప్పుడే చెప్పే అర్హత ఉంటుంది. బాబా దానికి కూడా ఎన్నో కథలు చెప్పుకొచ్చారు. మహమ్మద్ ప్రవక్త గాని, ఇంకొకరు గాని ఎవరో ఖర్జూరాలు ఎక్కువ తినేస్తాడని ఒక తల్లి బిడ్డను తీసుకొస్తే, ఆ ఖర్జూరాలు ఆయనకు కూడా ఇష్టమేనట, ఎక్కువ తింటాడట. వారం తర్వాత రమ్మని చెప్పాడు ఆ తల్లితో. వారం తర్వాత వచ్చినప్పుడు, అమ్మా ఖర్జూరాలు ఎక్కువ మంచిది కాదురా నాయనా అని ఆ పిల్లాడికి చెప్పారు. ఇలా వారం ఎందుకు తీసుకున్నారని శిష్యుడు అడిగితే, ఆయన ఆ వారం రోజుల్లో ఆ ఖర్జూరాలను తీసుకోవడం బాగా తగ్గించేసి, మానేసి అప్పుడు చెప్పాడు. ఆచరణ ప్రధానమైనది కాబట్టి ముందు ఆచరించి తర్వాత చెప్పారు. అలాగే మనం కూడా బాబా చెప్పిన విషయాల్ని ఊరికే డిస్కస్ చేసుకునే కంటే మనం ఆచరించి
ఎవరైనా సరే బాబా ప్రేమికుడు వీడు అని గ్రహించేటట్లుగా బాబా చెప్పిన రీతిలో జీవితాన్ని మలుచుకోవాలి. బాబా అన్నారు, నా గురించి ఎవరైనా నిన్ను అడగాలంటే నీ జీవన విధానాన్ని చూసి నా గురించి అడగాలి. ఏమిటి ఇతను అందరికంటే డిఫరెంట్‌గా ఉన్నాడు. ప్రవర్తన గాని, మాట తీరు గాని అంతా కూడా చాలా భిన్నంగా ఉందే. మామూలు సమాజంలో మామూలు మనిషిలాగా ఆలోచించడం లేదే అని ఎవరో వెనకున్నారని ఆ బాబా గురించి అప్పుడు అడగాలి. కాబట్టి బాబాకు నచ్చిన విధంగా బాబా సందేశాలనే మన జీవనంగా ఆయన సత్యప్రేమ సందేశాన్ని వ్యాపింపజేసే సాధనంగా మనందరం కూడా మారే కృషి చేయాలని, అందుకు ఆయన సహకారం ఎప్పుడు మనకు ఉండాలని ప్రార్థిద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి గౌరీ కుమార్ గారు. ఎంత జై. అద్భుతమైన విషయం అంటే బాబా మన ఆంధ్రాకి చాలా అద్భుతమైన స్థానం ఇచ్చారు. ఎందుకంటే బాబా 3 సార్లు అన్నారు, నన్ను ప్రేమించండి, నన్ను ప్రేమించండి అని. అలాగే ఆంధ్ర ప్రేమికులు కూడా గొప్ప గొప్ప అనుభూతులను కూడా ఇచ్చారు. ఎంత అద్భుత అవకాశం ప్రేమికులు కలిగింది ఈ ఆంధ్ర దర్శన భాగ్యంలో. ఆ పా ఆ ఆంధ్ర భూమిని ఆ పాద స్పర్శతో పునీతమే చేయకుండా ప్రభు ఇంకా ప్రేమికులను కూడా ఒక ఆధ్యాత్మిక త్రోపునిచ్చానని చెప్పి 50,000 మందికి ప్రసాదాలు, 1,50,000 మందికి దర్శనాలు. ఎంత అదృష్టం చేసుకుందంటే మన ఆంధ్రదేశం అంతా కూడా. నిజంగా ప్రభు కాలిడిన ఆంధ్రదేశము, అందులో జరిగిన సంఘటనలు చాలా సరళంగా, అద్భుతంగా మాకు వివరించి చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా గౌరీ గారు. జై బాబా అండి. జై బాబా. జై బాబా అండి. అద్భుతమైన ప్రభు ప్రేమను మనం తెలుసుకున్నామండి. మరి మళ్ళీ సంకీర్తనలోకి వెళ్దాం.